హాయ్ ఎవ్రీవన్. మీ పిల్లలు బీట్రూట్ కర్రీ అంటే వామో వద్దు అంటున్నారా? అయితే ఈ సింపుల్ బీట్రూట్ ఫ్రై ని ఇలా చేసి చూడండి, చాలా ఇష్టంగా తింటారు. ఈ ఒక్క ఫ్రై తో ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు. ఈ బీట్రూట్ ఫ్రై కోసం ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక పాన్ పెట్టుకోవాలి. పాన్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుని 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ పెసరపప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు యాడ్ చేసుకుని త్వరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. 4 పచ్చిమిరపకాయలు ఇలా స్లైసెస్ కింద కట్ చేసుకుని యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ పోపు దినుసులన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా తురుము పెట్టుకున్న బీట్రూట్ తురుము కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ని సిమ్ లో పెట్టుకుని ఒక 5 మినిట్స్ పాటు మగ్గించుకోవాలి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకుని మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ బీట్రూట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ బీట్రూట్ మనం తురుము పెట్టుకున్నాం కాబట్టి పెద్ద టైం ఏం పట్టదండి, చాలా తొందరగానే మగ్గిపోతుంది. ఈ బీట్రూట్ మగ్గిందో లేదో తెలుసుకోవడానికి మనకు వచ్చే స్మెల్ బట్టి తెలిసిపోతుందండి. మగ్గిపోతున్న తర్వాత స్మెల్ అనేది కమ్మగా వస్తుంది. మీరు కూడా ఈ బీట్రూట్ ఫ్రై ని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ఈశ్వర్ హోమ్ ఫుడ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.